నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి సంచారం ప్రజలు భక్తులను భయాందోళనకు గురి చేస్తుంది. శుక్రవారం రాత్రి మహానంది దేవస్థానంలోని గోశాల వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లు దేవస్థానం అధికారులు సీసీ ఫుటేజ్ల ద్వారా శనివారం ఉదయం గుర్తించారు. శుక్రవారం రాత్రి గోశాల వద్ద చిరుత సంచరిస్తుండగా గోశాల కాపలాగా ఉన్న వ్యక్తి కేకలు వేయడంతో సమీపంలోని అడవి ప్రాంతంలోకి పారిపోయింది. ఆలయ పరిసరాల్లో సుమారు గత 2 నెలలుగా చిరుత సంచారంతో భక్తులు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరికో ఒకరికి ప్రాణహాని జరిగితే గాని చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోరా అని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం చిరుతను బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గత 15 రోజులుగా చెబుతూనే ఉన్నారు. మహానందిలో క్షేత్రంలోనూ గత 2 నెలలుగా చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మహానంది క్షేత్ర పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్న అటవీశాఖ అధికారులు పులిని బంధించడంలో అలసత్వం ఎందుకు వహిస్తున్నారో ప్రజలు అని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడి ప్రజల భక్తుల ప్రాణాల కోసం స్పందించి చిరుతను పట్టుకునే చర్యలు చేపట్టే ప్రజలను చిరుత బారి నుండి కాపాడాలని కోరుతున్నారు.